దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. చెప్పండి, పక్క వారు చూసి, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడతాడండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది వినే ఒక కృప మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో మనకు తెలియదు. ఎవరి ద్వారానన్నా మాట్లాడతాడు. నువ్వు ఏదన్నా తలుచుకుంటే అప్పుడు ఏదో ఒక స్వరం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నిత్యం దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అనుభూతిలోనికి మనం వెళ్తే నిత్యంగా దేవుడితో మనం ఎల్లప్పుడూ సహవాసము చేస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున అదే వాక్యం మనం చూస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూ చాప్టర్ 1 1వ వచనం, మొదటి 2 వచనాలు, 1-2 వచనం. నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది తన కుమారు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన కుమారుడు ద్వారా ఈరోజు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఈ రోజున తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది సిద్ధమండి వినడానికి. ఆమేన్. హల్లెలూయా. చెవులు గల వారు వినుడు గాక దేవుని వాక్యం అంటుంది. కాబట్టి చెవులు మనం తెరుద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడైతే విత్తబడుతుందో అప్పుడు సాతాను ఏం చేస్తాడంట, అది విత్తుకొని వెళ్ళిపోతాడంట. మన చెవులకు పోకుండా అపవాది ఏం చేస్తాడంట, ఆ విత్తనం మన లోపట పోతే వీళ్ళు ఎలా ఫలిస్తారో, ఇలా ఆశీర్వదింపబడతారో అని వాడు ఏం చేస్తాడంట, ఆ విత్తనాన్ని ఆ లోపట వెళ్ళక ముందుకే దాన్ని దొంగలించి తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఏది వింటున్నామో జాగ్రత్తగా మనం విని మన హృదయంలో అది నాటుకుంటే మనం ఫలిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఫలిస్తామంట? 30 60 100 మనం ఫలిస్తాం. సో ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, తన కుమారుడైన యేసు ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో మీరు ఏం చెప్తా ఉంటది, మనం స్తుతిస్తూ ఉంటది, మనం ఎప్పుడు కూడా సహవాసం చేయాలి దేవుడితో. ఆమేన్. హల్లెలూయా. అలా చేస్తూ ఉంటే దేవుడు మనకు తాకుతాడు, ఆయన అనుభూతి మనకు కలుగుతూ ఉంటది అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు తన కుమారుడి ద్వారా మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం కదండి. ప్రతిరోజు మన తెలిసిన వారితో మనం మాట్లాడుతూ ఉంటాం, మన బంధువులతో మాట్లాడతాం, మన పక్క వారితో మాట్లాడతాం, ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాం. కానీ దేవుడు మాట్లాడితే ఆ మాటలు వింటే ఎంత సంతోషం. అయ్యో ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈరోజు దేవుడు నన్ను తాకినాడు, ఈరోజు ఈ మాటతో నన్ను ముట్టినాడు అంటే ఇక ఆ రోజంతా గొప్ప సంతోషమే, పండగలాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు అండి. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారలేడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్న కూడా అదే దేవుడిగా ఉన్నాడు, ఈ రోజు కూడా అదే దేవుడిగా ఉన్నాడు, రేపు కూడా అదే దేవుడు. హల్లెలూయా. కాలాలు మారిపోతాయి, సమయాలు మారిపోతాయి, కాలగతాలు అన్ని కూడా మారిపోతూ ఉంటాయి, కానీ దేవుడు మాత్రం మారడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన ఆదిలో ఆయన చూస్తే అపోస్తలులతో మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు. అబ్రహాముతో మాట్లాడినాడు, ఇస్సాకుతో మాట్లాడినాడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు అపోస్తలులతో మాట్లాడుతున్నాడు. స్వయంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. దేవుడు మాట్లాడితే మనకు చాలా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అయ్యా ఈరోజు నేను గొప్ప సంతోషంగా నేను ఉన్నాను అని ఒక తృప్తి మనలో చాలా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అనుభూతిలోనికి మనం అందరం వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశపడే దేవుడు అండి. ఆయన మన పట్ల తన బిడ్డలు మాట్లాడాలని ఆయన కోరుకున్న దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతుంటే ఆయన మన పక్షంగా ఉంటాడు, మన పక్షంగా ఉండి ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యంలో మనం చూస్తే 9వ అధ్యాయం, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలుని దేవుడు ఒక సాధనంగా వాడుకుంటున్నాడండి. ఇక్కడ చూడండి, పౌలు
తెలిసే. పౌలు ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు అని మనకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాడు, దేవుని దూషించేవాడు, దేవుని బిడ్డలను దూషించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయనని ప్రేమించినాడండి. హల్లెలూయా. దేవుడు ఆయనని ప్రేమించినాడు. ఆయన మాత్రము దూషించినాడు, దేవుని దూషించినాడు, దేవుని బిడ్డలను దూషించినాడు, దేవుని ప్రజలను దూషించినాడు. కానీ ఎన్నుంటున్నప్పటికీ దేవుడు పౌలును చూసినప్పుడు, సౌలును చూసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఈయన నేను వాడుకున్న గొప్ప సాధనంగా ఉన్నాడని. హల్లెలూయా. అందుకే ఎవరిని ఏ రీతిగా దేవుడు వాడుకుంటాడో, ఎవరిని ఏ రీతిగా ఆయన నడిపిస్తాడో మనకు తెలియదని, దేవుడు ఒక్కడు ఏంటంటే ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు మంచి వీరు చెడ్డ వీరు మంచి అని కాదు. దేవుడు సృష్టికర్త, ప్రతి వారిని సృష్టించినాడు యేసయ్య. ప్రతి వారిని ఆయన సృష్టించినాడు కాబట్టి ఆయన అందరి పట్ల ప్రేమ భావము కలిగిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ప్రేమ స్వరూపి. ఆయనకు ఒక మంచి పేరు ఉందండి. ఏం పేరంటే ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. అయితే ఇటువంటి ఒక వ్యక్తిగా ఉన్న ఈ సౌలు దేవుణ్ణి ద్వేషించినప్పటికీ దేవుడు అనుకున్నాడు ఆయనను చూసి, ఈయన నేను వాడుకున్న గొప్ప సాధనం, ఈయన గొప్ప సాధనంగా నేను వాడుకుంటాను. ఆయన ఒక ప్రవక్తను పంపించి నువ్వు ఆయనను దమస్కు మార్గంలో ఆయనను దేవుడు దర్శించినాడండి. దమస్కు పట్టణంలో ఆయన వెళ్తున్నాడు సౌలు. సో వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన ప్రజలు వెళ్తూ ఉంటున్నారు. వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక వెలుగు కాంతి వచ్చి ఆయనను ముట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నా ప్రజలను ఎలా హింసిస్తున్నావు, నా ప్రజలు నన్ను ఎలా హింసిస్తున్నా అంటున్నాడు. సౌలుని అంటున్నాడు, నన్ను ఎలా హింసిస్తున్నావు, నా ప్రజలను అంటే నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే తన ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టే అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఆయనతో కనెక్ట్ అయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనం చూస్తే అక్కడ ఆయన కళ్ళు పొర అనేది పడిపోతాయి, కళ్ళుగా కనపడదు. కాబట్టి ఒక ప్రవక్తను పంపించి ఆయనను ముట్టి ఆయనకు కను చూపు కలగడాగున సహాయం చేసినాడు దేవుడు. అక్కడ ఆయన ప్రవక్తతో అంటున్నాడు, ఈయనని నేను ఒక గొప్ప సాధనంగా నేను వాడుకుంటా అంటున్నాడు. అపోస్తుల కార్యము ఒకసారి చదువుతాం, 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. సాధనమై ఉన్నాడు అని దేవుడు ఆయనని వాడుకున్నాడండి. ఈయనని నేను ఒక గొప్ప సాధనంగా వాడుకుంటా, గొప్ప అభిషేకము ద్వారా ఈయనని నడిపిస్తాని అక్కడ పౌలుతో దేవుడు ఆయనను దర్శించి ఆయన గొప్పగా వాడుకోవడానికి దేవుడు ఆయనని ఒక మాదిరిగా ఆయనని వాడుకున్నాడు, అందరికీ ఆశీర్వాదకరంగా. ఆయన ఎప్పుడైతే ఆయన సేవలో ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడో దేవుడు గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరిగించినాడు. అద్భుతాలుగా ఆశ్చర్య కార్యాలు, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించే దేవుడు. చూడండి, అపోస్తులతో మాట్లాడిన దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నా ఆయనకు అక్కర్లేదు, కానీ ఆయనను ప్రేమించే వారిని ఆయన వెతుకుతున్న దేవుడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ సాధనముగా దేవుడు ఆయనని వాడుకున్నాడని, ఆ వాడుకున్న విధానంలో ఆయన గొప్ప పరిచర్య చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎన్నో చేసినప్పటికీ ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటాం, ఎఫెసీయుస్ 5:13-14. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అయితే ఇక్కడ చూస్తే 4వ వచనంలో మనం చూస్తే అయితే ఇక్కడ 4:4 మనం చూస్తున్నాం. 4:4 శరీరం ఒకటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడుతుంది. హల్లెలూయా. కాబట్టి శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపునకు యొక్క నిరీక్షణను ఒకటే ఉన్నది. ప్రభు ఒకటే, నీ పిలుపు ఒకటే. అంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఒక సాధనంగా నిన్ను వేర్పరచుకున్నాడు. ఈ రోజున
దేవుని బిడ్డలుగా మనం అందరం కూర్చున్నామండి. దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని మనము మహిమపరుస్తున్నాం. కాబట్టి ఆయన ఒక్కడిగా ఉంటున్నాడు. ఆయన తన పిలుపు ద్వారా నిన్ను నన్ను మనని ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన పిలుపులో గొప్ప శక్తి ఉంది. ఆయన ఏదన్నా చేయగల ఒక సామర్థ్యముతో ఆయన నిండిన దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూర్చున్న మనం అందరం కూడా ఏదో మామూలు ఒక మనుషులుగా మనం కాదు, కానీ దేవుని అభిషేకముతో కూడిన వారిగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క సాధనంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. నేను చేసే కార్యంలో మీరు నానికంటే గొప్ప చేస్తాడని ప్రభు అన్నాడు. కాబట్టి మనం అందరము దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆయన పిలుపులో మనం ఎప్పుడైతే వెళుతూ ఉంటామో, మనం గొప్ప కార్యాలు కూడా చేయగలుగుతాం. ఎందుకంటే అటువంటి ఒక కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. సౌలుతో మాట్లాడిన దేవుడు పౌలుగా ఏర్పరచుకున్నప్పుడు ఆయన గొప్ప అభిషేకంతో నడిపించినాడు. కాబట్టి అదే సాధనంగా దేవుడు నిన్ను నన్ను ఈ రోజున గొప్పగా వాడుకుంటున్నాడు. నువ్వు చేసే చిన్న కార్యమైనా అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయ్యో నేను వాళ్ళలాగా ఈ కార్యం చేయలేదే, నేను వీళ్ళలాగా ఇది చేయలేదే, నేను వీళ్ళలాగా అది చేయలేదని కాదు, కానీ నీకు ఏ పిలుపు ఉన్నదో ఆ పిలుపుని బట్టి నువ్వు ఏది చేసినా అది గొప్ప కార్యమే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను వాళ్ళలాగా చేయాలి వీళ్ళలాగా చేయాలని అనుకోకుండా నీకు కలిగిన నీ పిలుపును బట్టి నువ్వు ఏదైతే చేస్తావో నీవు దాంట్లో గొప్పగా నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. అంటే దేవుడు నీకు ఏదో ఇవ్వాలి, ఏదో నువ్వు చెప్తేనే చేయాలని కాదు. ప్రతి వారిని కూడా దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చినాడు. అంటే మన పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఈ రోజున తన కుమారుడైన క్రీస్తు ద్వారా నీతో నాతో ఎల్లప్పుడూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిరంతరం మాట్లాడే దేవుడు. కాబట్టి మనము కూడా ఆయనతో మాట్లాడడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ పౌలు దేవుడిలో ఎదుగుతూ ఉన్నాడో తన కుమారుడైన తీమోతిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే రెండో తీమోతి గ్రంథము 2:1-2 నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, ఇక్కడ పౌలు ఏం చేసినాడంట, తీమోతిని ఏర్పరచుకున్నాడు. తీమోతిని ఏర్పరచుకొని ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీవు క్రీస్తులో బలవంతుడు కమ్ము. కాబట్టి ఇక్కడ పౌలు తన కుమారుడైన ఆత్మీయ కుమారుడైన ఆయన తీమోతిని ఏర్పరచుకొని అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు ద్వారా నీవేం కావాలా, బలవంతుడు కమ్ము. హల్లెలూయా. మనము దేవునిలో మనం ఎట్లా కావాలంట, మనం బలవంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. గొప్ప సాధనంగా మనం మార్చబడాలి. మనము పిరికి వారిగా ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుంది, నేను నీకు పిరికితన ఆత్మ ఇవ్వలేను కానీ నీకు ధైర్యం గల ఆత్మనిచ్చినాను. హల్లెలూయా. నేను నీకు ధైర్యం గల ఆత్మని ఇచ్చినాను. కాబట్టి మీరు అలా ఉండడానికి, పిరికి వారిగా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ తీమోతి అంటున్నాడు, నువ్వు క్రీస్తులో నువ్వు బలవంతుడుగా కమ్ము, నువ్వు గొప్ప కార్యాలు చెయ్యని తీమోతితో తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో మనందరితో మనం మాట్లాడుతున్నాడు యేసయ్య. కాబట్టి మీరు ఎట్లా ఉండాలంటే బలవంతులుగా ఉండండి, మీరు ధైర్యవంతులుగా ఉండండి, మీరు శక్తివంతులుగా ఉండండి. నేను ఏర్పరచుకున్న మీరు ఒక సాధనంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏది చేయాలనుకున్నారో ఆ పనిని మీరు చేయండి, మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి ఏది కూడా మీకు అడ్డంకు రాకుండా మీరు దేవునిలో స్ట్రాంగ్గా మీరు ఉండండి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన తీమోతితో అంటున్నాడు, నీ క్రీస్తులో నీవు బలవంతుడిగా కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునున్న కృప చేత. చూడండి, మనం అందరం దేవుని ద్వారా ఏం పొందుకున్నాము, కృప పొందుకున్నామా లేదండి? మనం అందరం దేవుని దయలో దేవుని కృపను మనం పొందుకున్నాం. దేవుని కృప పొందుకున్నాం కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప మనకి ఎంత గొప్పగా ఉన్నదంటే ఆయన మనని ఆశీర్వదించే దేవుడు, ఫలించే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనమంట. ఆయనలో నిలిచి ఉంటే మనం ఎట్లా ఉంటామంట? బహుగా ఫలిస్తాం. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఆయనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. నీవు నిలిచి ఉండకపోతే మనం ఎలా ఫలిస్తాం? కాబట్టి ఆయనలో నిలిస్తే మనం బహుగా ఫలిస్తామని మనం చూస్తున్నాం. 6వ వచనం చదువు. ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఇక్కడ 4వ వచనం చదువు. నాయందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. సో ఆయనలో ఉంటేనే గాని మనం ఏమైతామంట? ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేమండి. మనము ఫలించలేము. మన జీవితంలో ఫలము చాలా అవసరం. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదింపబడాలని అనుకుంటున్నారు? అందరికీ ఆశ. మనం చేసే పనులు అన్ని కూడా దీవింపబడాలని ఎంతమంది ఆశ కలిగినారు? అన్నిటిలో మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం ఆశీర్వదింపబడాలి. మన పనులు ఆశీర్వదింపబడాలి, మన పిల్లలు ఆశీర్వదింపబడాలి, వారు చేసిన ప్రతిది కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం అనుకుంటాం. ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమే. దేవుడు కోరుకుంటున్నది అదే. మనం అన్ని రంగాలలో కూడా మనం దీవింపబడాలి. మనం దేవుని బిడ్డలుగా అన్నిటిలో మనం ఫలించాలని దేవుని యొక్క కోరిక, ఆశ ఉంటున్నది. కాబట్టి దేవుని ఆ వాక్యం ఏమంటుంది? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా యందు మీరు ఉంటే నేను నీ యందు ఉంటాను. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడవని దేవుడు. నేను నిన్ను విడవను, నేను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి నేను నా యందు మీరు నిలిచి ఉండండి, నేను నీ యందు నిలిచి ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. హల్లెలూయా. దేవుడికి వేరుగా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతామండి? మనం ఏది చేసినా కానీ అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఆయనలో ఉంటే మనకు ఆశీర్వాదం, ఆయనలో ఉంటే మనకు దీవెనకరం, మేలుకరంగా ఉంటుంది. అవి చేసే ప్రతి దాంట్లో కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి పనులు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేం చేయాలంట? ఫలించనేరరు. హల్లెలూయా. మన జీవితంలో మనం కోరుకున్నది ఒకటే, మనం ఫలించాలి. మనం చేసేది అన్ని ఫలించబడాలి. నువ్వు ఏది పని చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉండాలి, అది దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున దేవుడు చేసిన కార్యాలన్నీ మనం ముందుకు ఉన్నాం. దేవుడు చూపిస్తూ నడిపిస్తున్నాడు. ఈ రోజున పిల్లలు ఎదుగుతున్నారు, పిల్లలు దేవుళ్ళు వాడుకుంటున్నారంటే దానికంటే మించినది సంతోషం తల్లిదండ్రులకు ఏది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడు. 3వ యోహాను 1-2 వచనాలు సార్. 3వ యోహాను 1-2 వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనై గాయలకు శుభమని చెప్పి రాయనట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో మనం ఏం రాయిస్తున్నాం? 3వ యోహాను 1-2 వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా ఉండుట వలన నేను ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుచున్నదో, నీ ఆత్మతో పాటు నువ్వు చేసిన ప్రతిది కూడా ఎట్లుండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని ఇక్కడ యోహాను ఆయన లేఖనంలో రాస్తున్నాడండి. అంటే నువ్వు ఎట్లా దేవుణ్ణి వర్ధిల్లుచున్నావో, నువ్వు ఎలా దేవుణ్ణి నడిపింపబడాలని కోరుకుంటున్నావో, కాబట్టి నువ్వు కేవలం ఆత్మీయ విషయంలోనే కాదు, నేను ఉంటే ప్రార్థనలే చేసుకుంటా అన్ని అట్లనే ఉండంటే కాదు కదా. మనం ఒక సాక్షి జీవితం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతున్నావు, నేను మంచి ప్రార్థన పరురాలని, నేను మంచి సేవకురాలని, నేను దేవుని గురించి నేను గొప్పగా వాడుకుంటున్నా, నేను సేవ చేస్తున్నా, నేను బయటికి వెళ్తున్నా అన్నప్పుడు, ఇప్పుడు ఒక స్త్రీ ఉండండి, ఒక సేవకురాలు అనుకుందాము, సేవ చేసే వాళ్ళు బయట ప్రచారానికి వెళ్తూ ఉంటారు, ఒక స్త్రీలు అనుకోండి.
ఇప్పుడు వారు ఉట్టి ప్రచారానికి బయట వెళ్తూ ఉంటారు, ఇంట్లో అలాగే వదిలేస్తారు అనుకోండి. ఇంట్లో ఏమి వండకుండా, ఏ పని చేయకుండా, ఏది చేయకుండా ఎక్కడక్కడ వదిలేసి ఆ స్త్రీ పరిచయకు వెళ్తుందే అనుకుందాం. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ భర్త మౌనంగా ఉంటాడా? లేకుంటే ఆ భర్త ఏమన్నాడా? సరే నువ్వు వెళ్ళు, నీ సేవ చేయి, ఇవన్నీ ఉండాలి, ఇలాగే నేను చేసుకుంటా అంటాడా? ఏమంటాడు? కోపపడతాడు. ఇవన్నీ మొదటి చేసి తర్వాత నువ్వు వెళ్ళు అంటాడు, నీ సేవ ఏదో తర్వాత నువ్వు చెయ్యి అంటాడు. అలాగే కాబట్టి మనం అన్ని చక్కపరుచుకొని అన్నిటినీ సరిదిద్ది అన్నిటినీ సరి చేస్తూ మనం వెళితే ఇంటి వారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ వదిలేసి అక్కడ వెళ్ళిపోయి నేను చర్చ్కి వెళ్తున్నా, నేను ప్రేయర్కి వెళ్తున్నా, నేను సేవకు వెళ్తున్నా, నేను సువార్త చెప్తున్నా అంటే ఇంటి వారు ఒప్పుకోరు. కాబట్టి ఏ పనులు అలా వదులుకుంటే దేవుడికి అది ఇష్టం లేదు. కాబట్టి మనం అన్నిటిలో ఆశీర్వదింపబడాలి, అన్నిటిలో మనం ఫలించాలి. మన ఆత్మీయ గురించి మనం ఎలా పోరాడుతున్నామో మనం అన్ని రంగాలలో ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం కూడా నీకు అది ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా దీవెనకరంగా, అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక స్త్రీగా మనం అన్ని విషయాల్లో కూడా మనము చురుకైన వారిగా ఉండాలి, బలమైన వారిగా మనం ఉండాలి, గొప్పవారిగా మనం నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లింపబడాలి. మనం అన్ని విషయంలో దీవింపబడాలి. ఒక్క దాంట్లో మనము ఆశీర్వాదం ఉంటే, ఒక్క దాంట్లో బలహీనత ఉంటే అది నడవదు. ఇప్పుడు నేను చాలా మంచిగా అన్ని చేస్తున్నా, నేను బలహీనున్నాను, నేను అన్ని చేస్తున్నా, నాకు ఈ పరిస్థితి బాగలేదు అని లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నిటిలో ఆశీర్వదింపబడు, నువ్వు అన్నిటిలో దీవింపబడు అని దేవుడు ఆశీర్వాదంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి దీవెనలతో దేవుడు మనని నింపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనం చాలా నేర్చుకోవాలి దేవుని కృపలో. దేవుని బిడ్డలుగా దేవుని సేవలో ఉంటున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మన సాక్షి జీవితం చాలా ప్రాముఖ్యం. మనం బయటికి వెళ్తే మన సాక్ష్యం ఎట్లా ఉంది, మన పట్ల ఎలా మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఏం చెప్తున్నారు. మనం బయట వెళితే అనేకమైన కన్నులు మన మీదనే ఉంటాయి. ఏమే హల్లెలూయా. మనం బయటికి వెళ్తే అనేక కన్ను దృష్టిలు మన మీదనే ఉంటారు. ఇక్కడ అందరూ ఉంటారు, వాళ్ళని అందరు, కానీ స్వయంగా దేవుని బిడ్డల మీద ఉంటారు అన్నమాట. అయ్యో దేవుని బిడ్డ ఇలా వెళ్తుంది, దేవుని బిడ్డ అలా, దేవుని బిడ్డ ఇలా అని అనేకమైన కనులు దృష్టిలు మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి అన్ని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, మన నడిచే విధానంలో జాగ్రత్తగా ఉండాలి, మన వస్త్రధారణలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం మాదిరికరంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అన్ని విషయంలో మనం అభివృద్ధి పొందుతూ మనం జీవించడానికి మనము సాధనంగా దేవునిలో మనం ఎదిగితే చాలా ఆశీర్వదింపబడతాం, చాలా దీవెనకరంగా దేవుడు మనని మారుస్తాడు. కాబట్టి ప్రియుడా, నువ్వు ఎలా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావో నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు అభివృద్ధి పొందుతావు, అన్ని విషయాలలో కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. మరి అటువంటి ఆశీర్వాదం మనకు కావాలి కదండి. హల్లెలూయా. సో మనం సాక్షిగా ఉండాలి. అయ్యో దేవుని బిడ్డ అంటే మనం సాక్షిగా కనపడాలి. దేవుని బిడ్డ అన్నప్పుడు అది ఎవరికి మహిమ కలుగుతుందంట? ఎవరికి? గట్టిగా చెప్పాలి. ఎవరికి? దేవుడికి. చెప్పండి, దేవుడికి. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగుతుంది, మనకు కాదు. మనం ఏది చేసినా దేవుడికే అది మహిమ కలుగుతుంది. కాబట్టి అన్ని విషయంలో మనము ఆశీర్వాదం ఉంటే, అన్ని విషయంలో దీవించబడితే దేవుడికి మహిమ. అందుకే ఆదికాండంలో 1లో ఏం రాయబడ్డది? మనం 26-29 అనుకుంటా. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది నువ్వు విస్తరముగా నువ్వు కావాలని దేవుని వాక్యంలో నువ్వు ఆశీర్వదింపబడి నువ్వు ఫలించి నువ్వు అభివృద్ధి పొందాలి. దేవుడు మనని ఆది నుండే దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. అన్ని విషయంలో మనము బ్లెస్డ్గా ఉండాలి. కాబట్టి మనం ధైర్యవంతులుగా ఉండాలి, మనం శక్తివంతులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యాకోబు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును.
హల్లెలూయా. ఇక్కడ ఒక్కసారి మనము యాకోబు 1:1-2-3 వచనాలు చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయనని. ఇక్కడ యాకోబు గురించి మనం చదువుతున్నామండి. యాకోబు పత్రిక. అయితే ఇక్కడ యాకోబు ఎవరండి? ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు పత్రిక రాసింది ఎవరంటే స్వయంగా యేసుక్రీస్తు యొక్క సహోదరుడు రాస్తున్నాడు. ఆయన స్వయంగా యేసు ప్రభు యొక్క సహోదరుడు, అంటే ఆయన తమ్ముడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే నేను దాసుడను, ప్రభు యొక్క దాసుడను. నేను యాకోబు గురించి చెప్పాలంటే యాకోబు యేసు ప్రభు తర్వాత ఆయన మరియమ్మ మళ్ళా వివాహం చేసుకున్న తర్వాత సహోదరులు ఆయనకు కలిగిన రామెకు. సో ఇక్కడ ఈ యాకోబు అప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు వీరందరూ కూడా యేసు ప్రభుని ప్రేమించలేదు. స్వయంగా వారి అన్నలు, వాళ్ళు ఉన్న తమ్ముళ్ళు, వీరెవ్వరు కూడా యేసు ప్రభుని అంగీకరించలే, యేసు ప్రభుని ఇష్టపడలే, ఆయన బోధను ఇష్టపడలే, ఆయనను ఏ మాత్రం కూడా వాళ్ళు ఇష్టపడలే. సొంతంగా వారు తమ్ముళ్ళుగా ఉంటున్నారు. కానీ వారు ఎప్పుడైతే వారు గ్రహించలేదు దేవుని కార్యాలు, వారు అస్సలు కూడా వారు గ్రహించలేరు. కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయినారో దాని తర్వాత యాకోబు తెలుసుకున్నాడు. ఆయన పత్రిక రాస్తున్నాడు, ఆయన దాసుడని అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నేను ఆయనను దాసుడను అని అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు మనకు? 2వ వచనం 3వ వచనం చదువు. నా సహోదరులారా, చదువు. మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇక్కడ చూద్దాం, ఈయన యాకోబు ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగుట పరీక్ష ఓర్పును పుట్టించుచున్నది. ఎలా అనగా మీరు నానా శోధనలో ప్రవేశించినప్పుడు, నానా విధమైన శోధనలో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవేశించినప్పుడు ఇది మహా ఆనందం అని మీరు తలుచుకోండి. అంటే శోధనలు పోతే, శోధనలు కలిగితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మహా ఆనందించండి. శోధనలు కలిగితే మనం ఆనందిస్తామా? నీ కష్టం వస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? నీకు ఏదైనా శ్రమ, బాధ వస్తే నువ్వు ఆనందంగా ఉండగలుగుతామా? ఆ సమయంలో ఆనందంగా ఉంటామండి. ఏముంటుంది మన కళ్ళ మొత్తం కన్నీటి బాష్ప బిందాలు ఇట్లా పడతా ఉంటాయి. అక్కడ ఒక బిందె పెట్టాల్సి వస్తుంది. సో అట్లా కన్నీటి బాష్ప బిందాలు ఇక పడతా ఉంటాయి. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? మీరు శోధనలో కలిగినప్పుడు ఇది మహా ఆనందం అండి. హల్లెలూయా. మీరు మహా ఆనందంగా ఉండంటున్నట్లు. ఎట్లా ఉండడానికి అవుతుందండి? ఉండగలుగుతామా? కానీ వాక్యం అంటుంది, కానీ ఏంటంటే మీరు మహా ఆనందంగా ఉండండి అంటున్నారు. కాబట్టి ఎందుకంటే యాకోబు యేసయ్య గురించి ఆయన రీతిగా తెలుసుకున్నాడు. చదువు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా పొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుతో అంటే ఓర్పుతో మీరు మీ సహనాన్ని కొనసాగించండి. ఓర్పుతో ఉండండి. మీకు ఏది శోధనలున్నా, ఏదున్నా మీరు ఓర్పుతో దాన్ని సహించుకుంటూ, ప్రభుని తలుచుకుంటూ, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా శ్రమలలో నాకు నా దేవుడు విడిపిస్తాడు, నా శ్రమలలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మీరు ఓర్పుతో సహిస్తూ మీరు ముందుకు వెళ్ళండి అంటున్నాడు. అందుకే పౌలు కూడా అదే మాట అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదను, ఆనందించండి. ఆయన అంటున్నాడండి, మీరు ఆనందించండి, మరలా నేను చెప్తున్నాను ఆనందించండి. ఒక్కసారి ఆనందించండి అంటలే, మళ్ళా చెప్తున్నాను మీరు ఆనందించండి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఆయన బంధింపబడ్డాడు. ఆయనకు చేతులకు అన్ని కూడా చెరసాలలో ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఆనందించండి, నేను మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎందుకంటే ఆయన యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అన్ని విషయంలో కూడా ఆయన మనను నడిపిస్తాడు. నీ శోధనలో ఆయన నీకు జయం ఇస్తాడు. నీకు శోధన ఉన్నప్పుడు నీకు తర్వాత ఏముంటుందంట? జయం ఉంటుంది, విక్టరీ ఉంటుంది. హల్లెలూయా. నీ పోరాటానికి ముందుగా, నీ పోరాడుతున్న పోరాటానికి తర్వాత నీకేమొస్తుందంట? జయం కలుగుతుంది, విజయం ఉంటుంది. నువ్వు అదే స్థితిలో ఉండవు. నీకున్న పరిస్థితి ఇప్పుడు ఇట్లుంటే రేపు నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. దేవుడు అలా ఉండడానికి ఇష్టపడడు. ఆయన
ఆయన నీకు జయమిచ్చే దేవుడు. నీకున్న ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నదేమో, కానీ రేపటి దినమున ఆ పరిస్థితి అలా ఉండదు. దేవుడు దాన్ని మార్చే దేవుడుగా ఉంటాడు. అందుకే ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళండి అంటున్నాడు ప్రభు. ఇక్కడనే శోధనలో మీరు జయించాలి. హల్లెలూయా. శోధనలో మనం జయిస్తే మనం అపవాది క్రియలను ఓడించగలుగుతాం. దేవునికి లోబడండి, అపవాదిని ఏం చేయాలా? ఎదురించండి. మీరు దేవునికి లోబడుతూ ఆయనని మీరు విశ్వాసముతో నమ్మకముతో ఆయనతో పాటు మీరు నడుస్తూ ఉంటే, మీకున్న పరిస్థితులను మీరు జయిస్తే అప్పుడు అపవాదిని మీరు ఏం చేస్తారు? జయించగలుగుతారు. హల్లెలూయా. శోధనలు అపవాది కలిగిస్తాడు, దాన్ని మీరు జయించాలి. దేవుడు అంటున్నాడు మీరు జయించండి. మీరు జయిస్తే మీరు దాన్ని జయించగలుగుతారు, అపవాదిని మీరు ఓడించగలుగుతారు. లేదా మీరు అలాగే ఉంటే అపవాది గెలుస్తాడండి. హల్లెలూయా. పోరాటంలో అపవాది మనకు పోరాటం ఉంటుంది, ఇద్దరు ఫైటింగ్ పోరాటాలు ఉంటాయి. కాబట్టి మనము జయంగా ఉండాలంటే మనం దేవుని వైపు చూడాలి, దేవునితో నడవాలి, దేవుడితో సహవాసం చేయాలి. సహనము, ఓర్పు అన్ని కూడా మనకు కావాలి ఆ సమయంలో. అప్పుడు ఏం జరుగుతుందంట? అపవాది ఓడిపోతాడు. లేకుంటే ఇక్కడ అపవాది, ఇక్కడ మనం, ఈ ఇద్దరు మధ్యలో ఎవరు గెలవాలా మనమే డిసైడ్ చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండాలంటే మనము దేవుడికి లోబడుతూ, ఆయన వాక్యానికి లోబడుతూ మనం నడుస్తూ ఉంటే మనము జయించగలుగుతాం. లేకుంటే అపవాది గెలుస్తూ ఉంటాడు. కాబట్టి మోషే కూడా అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ మోషే చేతులెత్తి దేవుడి దగ్గర ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులెత్తి ఇలా ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఇజ్రాయేలు గెలిచినాడు. ఆయన చేతులు ఎప్పుడైతే భారం అయిపోయో ఆ భారానికి కింద పెట్టేసినప్పుడు అక్కడ అమాలేకులు గెలుస్తున్నాడు. అంటే నేను చేతి ఇక్కడ పెడుతున్నాడు, ఆకాశం వైపు, దేవుని వైపు తన చేతులు చాపుతున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలు జయిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో మనం జయించాలంటే మనం దేవుని యందు మనము ఆయన వైపు చూడాలి, మనం ఆయన దృష్టిని కలిగి ఉండాలి. ఆయన వైపే మన దృష్టి మనం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నేరుగా చూస్తావో అప్పుడు మనం ఈ పరిస్థితులు పడిపోవు. పేతురు కూడా ఏం చేసినాడంట? పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. అయితే యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అన్నాడు, శిష్యులందరూ ఉన్నారు, పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తానన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? వద్దు, నువ్వు నడవద్దు, నేను దేవుడును, నేను నడుస్తా, నువ్వు నడవడానికి వీలు లేదు అన్నాడా? అట్లా ఏమన్నాడు? నడువు అన్నాడు. చెప్పండి, నడువు అన్నాడు. నడువు అంటే ఆయన నడుస్తున్నాడు మంచిగా నీళ్ళ పైన. యేసయ్య నడిచినట్టుగానే నడుస్తున్నాడు. యేసయ్య ఎలా నడిచినాడో ఇక్కడ పేతురు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక సడన్ గా ఆయన కనులు అక్కడ ఉన్న సముద్రం పైన పడ్డాడు. పడిపోయినాయి కూడా. అయ్యో యేసయ్యా నేను పడిపోతున్నా, నన్ను పట్టుకో, నన్ను కాపాడు అన్నాడు. అంటే ఆయన కను దృష్టి ఏమైంది? మగిలిపోయింది. దేవుని మీద నుంచి చూస్తూ ఉన్నాడు, దేవుని వైపు చూస్తూ ఉంటే మంచిగా నడుస్తున్నాడు. దేవుని నుండి ఆయన కనులు ఎప్పుడైతే తిప్పి ఆయన కింద చూసినాడో అప్పుడు ఆయన పడిపోయేసాడు. హల్లెలూయా. సో కాబట్టి జాగ్రత్తగా మనం ఎట్లా ఉండాలంటే దేవుని వైపే దృష్టించుకోవాలి. దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో దేవుని మీదనే దృష్టించి మనం నడవాలి. మన జీవితము ఒక పోరాటమైన జీవితం. అన్నిటి నుండి మనం జయం పొందుకోవాలి. యుద్ధంలో ఉంటాం, ప్రతిరోజు యుద్ధమే. ప్రతిరోజు మనకు పరిస్థితులన్నిటిని కూడా జయించుకొని మనం వెళ్ళాలి. సో జయించడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యుద్ధం ఎవరిదండి? యుద్ధం ఎవరిది? గట్టిగా చెప్పాలి. యుద్ధం ఎవరిది? యెహోవాది. అంటే నీ పక్షంగా యుద్ధం చేసేవారు ఎవరు? యెహోవా. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీకు వచ్చిన శ్రమలలో, నీకు వచ్చిన ఇబ్బందులలో, సాతాను కలిగించే శోధనలో, ప్రతిదిలో జయించడానికి దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆయన యుద్ధం చేయాలంటే మొదటగా నువ్వు ఏం చేయాలి? నీవు ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. లేదా ఆయన పక్షంగా నువ్వు చూడకుండా నా శ్రమ నేనే చూసుకుంటా, నా కష్టం మీద నేనే భరిస్తా, నాకు వచ్చిన పరిస్థితి ఇది నేను మాత్రమే చేయగలుగుతా అని అనుకుంటే నువ్వు నడుస్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుంది? పడిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా దేవుడి వైపు చూస్తా, దేవుని వైపే నా దృష్టి ఉంచుతా. నా శ్రమలలో నేను దేవుని చూస్తా, నా ఇరుక్కులను నేను
దేవుని చూస్తా, నా ఆర్థిక పరిస్థితుల్లో నేను దేవుని చూస్తా, నా అనారోగ్యంలో నేను నా దేవుని చూస్తా అన్నప్పుడు నువ్వు అలా దేవుని వైపు చూసుకుంటూ నడుస్తా ఉంటే అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు. నేను నిన్ను ఎడవనన్నాడు, నేను నిన్ను ఎడబాయనన్నాడు. ఎవరితో చెప్పినాడండి? తన బిడ్డలైన మనతో చెప్తున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి తల్లి అయిన తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా. తన పాలిచ్చి కన్న తల్లి మర్చిపోతుందేమో, ఒక్కొక్క సమయంలో మర్చిపోతుందేమో అని వాక్యం ఉంది. అలా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా కంటారు, వదిలేసారు, వెళ్ళిపోతారు. ఎక్కడనో చెంత కుప్పలను అక్కడిక్కడ పడేసే వారు కూడా లేరండి. సో అటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి తల్లులు ఉన్నారు, మంచి ప్రేమించే తల్లులు ఉన్నారు, మంచి భవిష్యత్తు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వారైనా మరుస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను మరవనన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్ను మరవనంటున్నాడు. నీ చేతిలో నా చేతిలో నేను చెక్కుకున్నాను అన్నాడు ప్రభు. మరి వారేమో మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను కదా అంటున్నాడు ప్రభు. మరి ఆయన మరవనప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు ప్రతి పరిస్థితుల్లో నీకు ఉంటాడండి. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన నీ గురించి ప్రాణం పెట్టినాడు, నా గురించి ప్రాణం పెట్టినాడు, మనందరి గురించి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మన దేవుడు యేసయ్య, ఆయన సృష్టికర్త దేవుడు కిందికి వచ్చినాడండి భూమి మీద. వచ్చినా రాలేదా? వచ్చి 30.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రేమను ప్రకటించినాడు. ఆయన మాదిరికరంగా ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఆయన సత్యాన్ని ప్రకటించడానికి వచ్చినాడు. ఏదో మతం కాదు, ఆయన సత్యాన్ని ప్రకటించినాడు. నీవు సత్యములో నడిస్తే నువ్వు రక్షింపబడతావని ప్రకటించడానికి వచ్చినాడు. ఆయన ప్రేమించడానికి వచ్చినాడు. ఆయన నిన్ను ప్రతి పరిస్థితుల నుండి నిన్ను లేపడానికి వచ్చినాడు. నీకున్న శ్రమల నుండి ఆయన నిన్ను కాపాడడానికి వచ్చినాడు. మరి ఇటువంటి గొప్ప దేవుడు నేను నీకు ఉంటున్నానని వాగ్దానం ఇచ్చినాడు. చూడండి, మన దేవుడు యేసయ్య ఒకవేళ చనిపోయి ఉంటే ఆయన దేవుడిగా ఉండకపోతుండే. ఒకవేళ ఆయన చనిపోయాడు, సిలువలో చనిపోయి ఆయన పాతి పెట్టబడ్డాడండి. పాతి పెట్టబడిన దేవుడు అలాగే ఉంటే అందరూ అన్నట్టుగా మౌనంగానే ఉండేవారు. కానీ ఆయన ఏం చేసినాడు? ఆయన చనిపోయి 3వ రోజున ఆయన లేచిన దేవుడు, మృత్యుంజయుడు ఆయన లేచినాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు అండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేచి, ఆయన గొప్ప దేవుడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడుగా లేచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నివాసంగా ఉంటున్నాడండి? ఎక్కడ ఉంటున్నాడు మన యేసయ్య? ఇక్కడ చర్చిలో ఉంటున్నాడా? పెద్ద పెద్ద గుడిలో ఉంటున్నాడా? లేకుంటే పెద్ద పెద్ద చర్చెస్ ఉంటే ఎక్కడ ఉంటున్నాడా? లేదా ఒక కొండ మీద ఉంటున్నాడు? ఎక్కడ ఉంటాడు మన యేసయ్య? మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలో గట్టిగా చెప్తాం, మనలో ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరి హృదయంలో వచ్చినాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక ప్లేస్ లో ఉన్నాడు. ఈ ప్లేస్ లోనే దేవుడు ఉన్నాడు. ఆ పెద్ద చర్చ్ లోనే దేవుడు ఉన్నాడు. ఆ పెద్ద మనం ఒక కొండ మీద వెళ్తే అక్కడనే ఉంటాడు దేవుడు అని అనగా లేదు. ఆయన ఎక్కడ నివాసం ఉన్నాడు? ఆయన పునరుద్ధానుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎప్పుడైతే నమ్మినావో అప్పుడే నీ హృదయంలో వచ్చేసినాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన తలుచుకున్నావో అప్పుడే నీకు వచ్చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన నీలో నివాసిస్తున్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మన దేవుడు మన అంతరంగంలో ఉన్నాడు. ఆయన స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో లేడండి, ప్రతి హృదయంలో. నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఆయన విశ్వసిస్తు ఎవరైనా పర్వాలేదు. ఆయన మత కులాలు అన్నీ కూడా మనుషులు పెట్టుకున్నది. దేవుడు సృష్టించింది ఏది కాదు, దేవుడు సృష్టించింది మనుషులను మాత్రమే. హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఎవరైనా సరే దేవుని నువ్వు ప్రేమిస్తాయని నీ హృదయంలో వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన నీలో నివసిస్తున్నాడు, నీలో కలిగి ఉన్నాడు, నీ అంతరంగంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడ వెళ్తే ఆయన వస్తాడు, నువ్వు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. మరి ఇంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఆయన మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన యేసయ్య మనను వదిలిపెట్టాడు. నువ్వు ఆయన వైపు చూడండి. నీ శ్రమలలో, బాధలో, ఇప్పుడో రేపో దానికి సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. ఆయన మాదిరికర దేవుడు. కానీ ప్రేమ మనలోనే కొదువ ఉంది. యేసయ్య ప్రేమించడంలో ఎటువంటి కొదలేదు. ఆయన ప్రేమించి ఏది చెయ్యాలో అన్నీ చేసేసిండు సిలువలో. ఆయన సమస్తాన్ని ఆయన చేసి ఆయన ముగించినాడు. ఆయన మళ్ళీ ప్రత్యేకంగా చేయవలసిన అవసరము ఏది లేదు. ఆయన వచ్చి మళ్ళీ నీ జీవితంలో చేయాలని ఏది లేదు. ఆయన ఆల్రెడీ ఆయన అన్నిటిని చేసి సిలువలో ముగించేసినాడు. కానీ పొందవలసింది ఎవరు? నీవు నేను మాత్రమే. హల్లెలూయా.
మన యుద్ధ నుండే అన్ని కలగాలండి. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అన్ని మన యుద్ధ నుండే రావాలి. దేవా అది చెయ్యి, దేవా ఇది చెయ్యి అని చెప్పే అవసరం ఇప్పుడు లేదు మనకు. ప్రభువా ఇది నాకు కావాలి, ఇది చెయ్యి, ఇది జరిగించు, ఇప్పుడు నాకు కావాలి అని చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ చేసినాడు. విశ్వాసంతో మనం పొందుకోవాలి. ప్రభువా నేను నమ్ముతున్నాను, ఇది నువ్వు చేసినావని, ప్రభువా ఇది జరిగిందని నేను నమ్ముతున్నాను అని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనము పొందుకోవాలి. అటువంటి విశ్వాసంతో మనం పొందుకుంటే దేవుడు కూడా ఆనందిస్తాడు. అయ్యో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నా యందు విశ్వాసంగా ఉన్నాడు, విశ్వాసురాలుగా ఉన్నదని ఆ విశ్వాసం ద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేనికి పరిగెడదాం? నీ ఓర్పులో, నీ సహనములో, నీ శ్రమలలో నువ్వు దేవుని వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు అన్నిటిని జయించే శక్తిని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు బలహీనురాలిని, ఇప్పుడు నా వలన ఏది కాదు అని చెప్పడానికి లేదు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు చూడు, అప్పుడే నువ్వు బలవంతుడిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తి అటువంటిదండి. నేను చాలాసార్లు నేను అంటే వాక్యం చెప్పాలనుకున్నప్పుడు చాలాసార్లు బలహీనురాలుగా ఉంటాను. అప్పుడే దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను కాదు చేసేది, దేవుడే నాలో ఉండి చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అందుకే వాక్యం అంటది, నన్ను బలపరిచే క్రీస్తు యందు నేను సమస్తము చేయగలుగుతాను. అయితే మీరు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నారనుకో, మీకు ఎప్పుడైనా సమస్య ఉన్నదనుకో, ఎప్పుడైతే మీకు అనారోగ్యం ఉండదో, ఎప్పుడైతే నేను ఏమి చెయ్యలేని పరిస్థితిలో మీరు ఉన్నారనుకో, అప్పుడే మీరు స్ట్రాంగ్గా చేయగలుగుతారు. ఎప్పుడు నన్ను బలపరిచే క్రీస్తు యందు నేను సమస్తము చేయగలుగుతానని మీరు నిలబడతారో అప్పుడు మీరు గట్టిగా నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ సామర్థ్యం ఇస్తాడు. మీకు ఎప్పుడు బాగలేదో అప్పుడు మీరు చర్చికి రండి. మీ పరిస్థితులు ఎప్పుడు బాగలేదో అప్పుడు మీరు సంఘానికి రండి. అప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఈ రోజున నా పరిస్థితి బాగలేదు, నేను సంఘానికి రాను అని అనుకుంటాను చూడండి, అప్పుడు ఏది జరగదు. నువ్వు బాగలేనప్పుడే రావాలి, నీ సమస్యలు ఉన్నప్పుడే రావాలి. అంటే మంచిగా ఉన్నప్పుడు రావద్దని కాదు, ప్రతిరోజు ప్రతి వారం రావాలి. కానీ మనకి ఎప్పుడైతే కష్టకరంగా ఉంటుందో, ఎప్పుడైతే బాధకరంగా ఉంటుందో, ఎప్పుడైతే నేను చెయ్యలేను అనే ఒక పరిస్థితిలో మీరు ఉంటారో అప్పుడే దేవుడు మిమ్మల్ని గొప్పగా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు దేవుని బలాన్ని మీరు కలిగి ఉంటారు. ఎప్పుడే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడను, గొప్ప కార్యాలు నేను చేయగలుగుతాను. చేసేవాడను నేను కాదు, చేసేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. చెప్పండి, చేసేవాడు నేను కాదు, చేసేదాన్ని నేను కాదు, నన్ను బలపరిచే క్రీస్తు అందే నేను చేయగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను బలపరుచున్నారు ఎవరండి? మనలో ఉన్నవారు ఎవరు? దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి అటువంటి గొప్ప దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతావా లేదా? చేయగలుగుతావు. ఎందుకంటే నీ సామర్థ్యం నీ శక్తితో కాదు, దేవుడిచ్చిన సామర్థ్యం ద్వారానే మనం చేయగలుగుతాం. పెద్ద పెద్ద పనులు మనం చేయగలుగుతున్నామంటే చాలా గొప్పది, అది దేవుని శక్తితోనే సాధ్యమవుతుంది. నిన్నటి దినంన నీలమ్మతో మాట్లాడుతున్నా, ఆమె చేసే పనులు చాలా గొప్పవి. ఆమె ఏ పని కాదని కాదు, ఆమెకు అన్ని పనులు వస్తాయి, అన్ని కూడా చేయగలుగుతుంది. అంటే ఆమె సామర్థ్యంగా దేవుడు ఆమెని ఇచ్చిన బలం, ఆ శక్తి. ఆమె చేసింది మనం చేయలేము, ఆమె పనులు చేసిన పనులు మనం ఎవరి పనులు వాళ్ళకు దేవుడు ఇస్తాడు. వాళ్ళు చేసింది మనం చేయలేము, మనం చేసింది వారు చేయలేరు. కానీ దేవుడు ఇస్తున్నాడు, చేయగలుగుతున్నామంటే ఆయన బలమే, ఆయన సామర్థ్యమే. మనదు అంటే ఏది లేదు. అందుకే దేవుని వైపు మనం చూస్తూ, దేవుని వైపు నడిస్తే మనం నిశ్చయంగా అన్నిటిలో జయం పొందుకుంటాం. శ్రమలు, బాధలు ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ మన టెస్టులు, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకొని మనం ఏమైపోతాం? గట్టిగా అయిపోతామండి. ఇక నువ్వు ఊపినా నువ్వు ఊగవు, ఇక నేను పడేసినా నువ్వు పడిపోవు. ఇక ఎందుకంటే నువ్వు ఏమైపోయినావు? గట్టిగా అయిపోయినావు. అన్నిటినీ భరించి, అన్నిటినీ కలిగి, అన్నిటినీ అనుభవించినావు. కాబట్టి ఇక నిన్ను ఎవరు ఏది చేసినా కానీ నువ్వు పడిపో. ఎందుకంటే నువ్వు ఏమైపోయినావు? సాధన గట్టిగా అయిపోయినావు, ఇక బలం అయిపోయింది, ఇక నువ్వు స్టబ్బన్గా గట్టిగా అయిపోయినావు. కాబట్టి ఇక నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. హల్లెలూయా. కాబట్టి అటువంటి శక్తిని దేవుడు మనకు
ఇస్తాడు. అపవాది ఓడిపోవాలి. ఇక నా వల్ల ఈ మనిషి వల్ల ఇక్కడ నాకు పని జరగదు అపవాది అనుకోవాలి. ఈ వేస్ట్, నా టైం వేస్ట్ అనుకోవాలి అపవాది. ఈ మనిషితో ఉంటే నా టైమే వేస్ట్, నేను వేరెక్కడైనా వెళ్తా, వేరే ఎక్కడైనా చూసుకుంటా అని ఇంకో వ్యక్తి దగ్గర పారిపోవాలి. అంతే మరి, అట్లనే కదా. వేస్ట్, నా టైం వేస్ట్ అవుతుంది అనుకోవాలి అపవాది. నా టైం వేస్ట్ అవుతుంది, ఈ మనిషితో నేను గడుపుతున్న టైం వేస్ట్ కాబట్టి ఇది చెల్లది, ఇక్కడ నడవదని వాడే పారిపోవాలి. మరి అటువంటి ఒక శక్తిని, సామర్థ్యాన్ని మనము కలిగి ఉండాలి. గట్టి వారిగా అయిపోవాలి. దేవునిలో అన్నిటినీ కూడా నేను జయించగలుగుతాను, ఇవన్నీ కూడా నాకు సాధ్యమే. ఇక నేను పిరికిదానిగా ఉండను, ఇక నేను బలహీనుడిగా ఉండను, ఇక నీకు ఇవన్నీ నాకు జరగదు అనుకోను. నేను ఏదైనా కానీ ముందుకు వెళ్ళిపోతాను. సో కాబట్టి అట్లా అంటే ఈ భక్తులందరూ కూడా వారి వారి యొక్క మాటలు మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. పేతురు భక్తుడు కూడా ఒకటి మాట అంటాడు. 1 పేతురు 1:3-4 వచ్చినారు. 1 పేతురు 1 అధ్యాయం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు. కాబట్టి వాడబారని అక్షయమైన ద్వారా మనము జీవింపబడతాం. దేవుని గూర్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి అనుభవ జ్ఞానమును వలన మీకు కృపయు సమాధానమును విమోచించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, ఆయన సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ప్రభుతో మేము ఉన్నామండి, మేము ప్రభుతో నడిచిన వారము. దేవుడు మాకు ఒక నిరీక్షణ పెట్టినాడు. మేము వాడబాడని జీవితం కూడా అక్షయ బీజముతో మేము జీవిస్తున్నాం అని పేతురు కూడా అంటున్నాడు. ఎందుకంటే పేతురు, యాకోబు, ఇక్కడ యోహాను, వీరు ముగ్గురు కూడా దేవుడితో నడిచిన వారే. వీరు ముగ్గురు ఎక్కడ యేసుప్రభు వెళ్తారో అక్కడ వీళ్ళు వెళ్ళినారు. యేసుప్రభు కూర్చున్న చోట కూర్చున్నారు, యేసుప్రభు ఉన్న చోట ఉన్నారు. యేసుప్రభు ఎక్కడ వెళ్తున్నారో వీళ్ళు వెళ్తున్నారు. ఎక్కడ వెళ్ళినా ఈ ముగ్గురు ఉంటారు. సో కాబట్టి వాళ్ళు అంటున్నారు, మేము యేసుప్రభుతో ఉన్నాము, యేసుప్రభుతో నడిచినాము. యేసుప్రభు ఎటువంటి వాడో మాకంటే గొప్ప సాక్ష్యం ఎవరున్నారు చెప్పడానికి? ఆయనతో ఉన్నవారం మేము. కాబట్టి దేవుడు మాకు ఇటువంటి కృపను అనుగ్రహించిన అంటున్నాడు. అందుకే యోహాను కూడా అంటున్నాడండి. యోహాను సువార్త ముగిస్తాను. యోహాను సువార్త కూడా 1వ అధ్యాయంలో చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. 1వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, నేనేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తున్నాడు యోహాన్. అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవవాక్యం నుంచి ఆది నుండి ఏదైతే మేము వింటిమో, ఏదైతే మేము చూస్తేమో, ఏదైతే మేము తాకితిమో దాన్ని బట్టి మేము చెప్తున్నాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 2వ వచనం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఆయన వలన విని మీకు చెబుతున్న వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. చెప్తామా? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి చీకటి ఏముందంట? ఏ మాత్రము చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. చూడండి, ఆయనతో మనం ఏం చేస్తున్నాము? సహవాసం చేస్తున్నాం. ఆయన వెలుగు గనక ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడని మనకు తెలుసు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం కూడా లేదంటండి. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన వెలుగు ఉన్నప్పుడు చీకటికి చోటు ఉంటుందా? అస్సలు ఉండదు. చీకటికి చోటు ఉంటుంది. ఇప్పుడు లైట్ వేసినాము, ఇప్పుడు వెలుగుగా ఉన్నదండి. ఇప్పుడు లైట్ మనం ఆఫ్ చేసేస్తే ఎట్లుంటది? చీకటిగా ఉంటది. కాబట్టి ఆయన వెలుగుగా ఉన్నాడు.
ఆయన వెలుగుగా ఉన్నప్పుడు చీకటికి చోటు లేదు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తున్న మనమందరం కూడా ఇక్కడ ఏమంటున్నాం, మనం ఆయనతో సహవాసం మనం చేస్తున్న వారందరూ కూడా చీకటిలో ఉన్న ఎడల చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకయుందుము. చూడు, చీకటిలో మనం నడుస్తూ సత్యమును జరిగింపక మనం ఉంటున్నాం. మనం ఎట్లా నడుస్తున్నాం? చీకటిలో నడుస్తున్నాం. ఆయన వెలుగుగా ఉంటున్నాడు. ఆయన వెలుగైన దేవుడు, ఆయనలో ఏ చీకటి లేదు. ఆయనతో మనం సహవాసం చేస్తున్నాము, ఆయనతో నడుస్తున్నాము. ఇంకా మనం చీకటిలో నడిచిన మనము ఎలా చీకటిలో నడవగలుగుతాం? కాబట్టి ఆయన వెలుగు, ఆయన వెలుగులో మనం నడుస్తున్న మనమందరం కూడా వెలుగు సంబంధులుగా ఉంటున్నాం. దేవుని వాక్యం ఏమంటుంది మత్తయి సువార్తలో? ఆయన వెలుగై ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా వెలుగుగా దేవుడు మనల్ని సృష్టించినాడు. కాబట్టి ఆయనలో మనము నడుస్తున్న ఎలా, చీకటిలో నడిచిన ఎలా అన్యోన్య సహవాసం గలవారమని చెప్పుకుంటూ మనము అబద్ధములాడుతున్నాము. కాబట్టి దేవుడు వెలుగండి. ఆయనతో యోహాను సాక్ష్యం పంచుకుంటున్నాడు, అంటున్నాడు, మేము దేవుడితో నడిచిన వారము, దేవుని తాకిన వారము, దేవుడితో మేము తిరిగిన వారిని, దేవుడు ఎలా ఉన్నాడో మేము ప్రత్యేకమైన సాక్షులం. ఆయన గొప్ప దేవుడు, ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. నీకు నన్ను మనం అందరం ఎరిగిన దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం ఏంటంటే, నా ప్రభు వెలుగు, నాలో వెలుగుగా ఆయన జీవిస్తున్నాడు, నాలో ఏ చీకటి లేదు. నేను చేసే ప్రతి పనులలో దేవుడు నన్ను వెలుగుగా నన్ను నడిపిస్తాడు. నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాడు. మీరు కూడా లోకానికి ఏమై ఉన్నాడు? ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగు. అంటే దేవుడు మనల్ని ఎలా పోల్చినాడని? వెలుగుగా పోల్చినాడు. హల్లెలూయా. ఎక్కడైతే చీకటి ఉన్నదో అక్కడ నువ్వు ఉంటే వెలుగు వస్తుంది. హల్లెలూయా. ఎవరికైనా బాధ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఎవరైనా కష్టంలో బాధలు ఉంటే నువ్వు ఆదుకుంటే వాళ్ళ జీవితంలో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఏ పరిస్థితుల్లో వారు పడిపోయి ఉన్నారో వారిని నువ్వు లేవనెత్తితే వాళ్ళ జీవితంలో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అంటే దేవుడు నిన్ను వెలుగుగా ఎందుకు కలిసినాడంటే, చీకటిలో ఉన్న వారికి మీరు వెలుగుగా వెళ్ళండి. హల్లెలూయా. వారు ఏ కష్టంలో బాధలు ఉన్నారో వారికి మీరు వెళ్తే వాళ్ళ జీవితం ఏమొస్తుందండి? వెలుగు వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని వెలుగుగా ప్రకాశిస్తున్నాడు. నువ్వు వెలుగు అంటున్నాడు, నువ్వు ప్రకాశం అంటున్నాడు, నువ్వు తేజస్సు లాంటి ప్రకాశమైన బిడ్డగా నేను ఉంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎంత గొప్ప ధన్యులం, ఎంత దేవుడు మన పట్ల ఆయన గొప్పగా తలుచుకుంటున్నాడు నిన్ను నన్ను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం వెలుగులో మనం చీకటి వారం కాదు, మనం వెలుగు సంబంధులం. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం, మనము వెలుగు సంబంధులం. ఆమేన్, హల్లెలూయా. చీకటి సంబంధులం కాము, వెలుగు సంబంధులం. మనం ఎక్కడ వెళ్ళినా వెలుగు, ఎక్కడ వెళ్ళినా ఆశీర్వాదం, ఎక్కడ వెళ్ళినా దీవెనలు, ఎక్కడ వెళ్ళినా ఇతరులకు మనము ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు చేస్తే వాళ్ళందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవరైనా అనారోగ్యం ఉంటారు, వారికి మీరు సేవ చేస్తే వారికి ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు చేస్తున్న పనులలో దేవుడు నీకున్నారు. ఎవరైనా బాగలేరు, వారికి మీరు సేవ చేస్తున్నారు, వాళ్ళ మంచిగా అవుతారండి. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ దేవుడు వారిని బాగు చేస్తాడు. ఏమైనా దేవుడు నేను అలా అభిషేకించినాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా ఆశీర్వాదమే, నువ్వు ఏదైనా చేసిన ఆశీర్వాదమే. ఇప్పుడు ఒక ట్రైన్ క్రాష్ అయిపోయిందో, ప్లేన్ క్రాష్ అయిపోయిందో అనుకుందాం, అందులో నీవు ఉంటావో నేను ఉంటానో, నీ గురించి ఆ ట్రైన్ ఏ ఆపద రాకుండా కాపాడుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అందులో నీవు ఉన్నావు కాబట్టి, నువ్వు ఉన్న దగ్గర యేసయ్య ఉంటాడు కాబట్టి అపాయము కాపాడుతాడు, రక్షిస్తాడు. అట్లా చాలా సార్లు దేవుడు మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చినాడు. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడి అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకే నన్ను చూసిన దేవుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నో గుణాతిశయాలు మనలో పెట్టి ఉన్నాడు, ఆత్మఫలాలు పెట్టి ఉన్నాడు, మనం వాడుకోలేకపోతున్నాం. హల్లెలూయా. నిన్నటి దినం అదే అనుకున్నాను, మనం ఒక రోజా ఫ్లవర్ లాగా ఉంటే, ఆ రోజా ఇలా మొద్దుగా ఉంటే అది అంత అందంగా కనిపించదు. అంటే కొన్ని స్టైల్గా పెడతారు, అవి చూడడానికి ఉంటాయి, కానీ అది అంటే పుష్పించి లాగిస్తే అది ఎంత మంచిగా అనిపిస్తుందో,
దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు కూడా ఆ రోజు పువ్వు ఎలా వికసిస్తూ ఉంటుందో, ఎలా సౌందర్యంగా ఎంత అందంగా కనిపిస్తుందో, దేవుడు నిన్ను నన్ను కూడా అలా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మొగ్గగా ఉంటే మనం ఏం చేయలేము. మొగ్గగా చూసినప్పుడు అది చిన్న మొగ్గగా ఉంటే అలాగే ఉంటుంది, కానీ వికసించాలి. మనము వికసించాలి. వికసిస్తే చాలా ఆశీర్వాదం. ఇంకొక వాక్యం ఏముందంటే, మనం పాలు త్రాగువారు వాళ్ళనే ఉండకూడదు. హల్లెలూయా. బిడ్డలు పాలు తాగుతారండి. చిన్న బిడ్డలు పాలు తాగుతూ ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా దాకా నువ్వు పాలే వారికి ఇస్తావా? హల్లెలూయా. ఇస్తే ఏమవుతారు? వాళ్ళు ఎదగగలుగుతారా? వాళ్ళ ఆరోగ్యం ఎదగగలుగుతారా? వారి మైండ్ సెట్ ఎదగగలుగుతుందా? దేంట్లో ఎదగలేదు. ఎప్పటి వరకు వారు పాలు తాగాలో అప్పటి వరకు వాళ్ళు పాలు తాగగలుగుతారు. అయితే కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళ ఆహారం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ సెర్లెక్స్ నుంచి మళ్ళా రైస్ అంటే దాని నుండి ఇంకా కొద్దిగా వాళ్ళకి ఎక్కువ మనము కొంచెం బలమైన ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మళ్ళీ మనము ఆ కాయగూరలు, పప్పులు అని ఇలా మనం పెంచుతూ ఉంటాం. ఆ బిడ్డలు ఎదుగుతూ ఉంటే వారి ఆహారాలు కూడా ఎదుగుతూ ఉంటాయి. మరి అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా నువ్వు పాలు తాగిన పరిస్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. ఇంకా నువ్వు పాలు తాగుతావు, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని వర్షాలు అయినది, ఎన్నో ఏళ్ళు అయినది దేవుళ్ళు వచ్చి, నువ్వు ఎదగకుండా అలాగే ఉంటే దేవుడు ఏమంటాడు, ఇంకా నువ్వు పాలు తాగిన పరిస్థితుల్లోనే ఉన్నావు. బలమైన ఆహారం ఎప్పుడు తింటారు? ఇంకా బలమైన ఆహారం మనకు కావాలి కదా. ఉట్టి పాలు తాగే పరిస్థితులు ఉంటే మనం అలాగే ఉంటే ఎప్పుడు మనం బలమైన ఆహారం తింటాము, ఎప్పుడు మన జ్ఞానం ఎదుగుతుంది, ఎప్పుడు మనం బలంగా అవుతాము, ఎప్పుడు మనం పనులు చేయగలుగుతాము. కాబట్టి సమయం ఎలా బిడ్డ ఎదుగుతూ ఉంటుందో సమయం పోతూ ఉంటుంది కదా. మళ్ళీ ఆ సమయం ఎలా పోతూ ఉంటుందో, ఆహారం ఎలా మనకు పుష్టికర ఆహారం కావాలో, అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఆహారం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఇంకా పాలే తాగుతాను అంటే నువ్వు అక్కడే ఉంటావు. మరి ఇంకా ఎదగవా? ఇంక బయటికి రావా? మంచి ఇంక గొప్ప మాటలు, గొప్ప కార్యాలు చేయవా? గొప్ప పనులు దేవుని గురించి వాడబడవా? ఎప్పుడు ఇవన్నీ జరగాలి? నువ్వు బలమైన ఆహారం తీసుకోవాలి అంటే దేవుళ్ళు ఇంకా గొప్పగా నువ్వు నడిపింపబడాలి, ఇంకా గొప్ప సాధనగా ముందుకు వెళ్ళాలి. ఇంకా నువ్వు ఎదుగుతూ ఉంటే అప్పుడు నువ్వు దేవుడి గురించి బలమైన కార్యాలు చేస్తావు. ఉట్టి వినటం మాత్రమే ఉండకూడదు. పనులు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పనులు చేయాలి, ఇంకా పరిగెత్తాలి, ఇంకా దేవుడి గురించి నడవాలి. అలా చేస్తా ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. లేదు నేను ఇక్కడనే ఉంటా అంటే మళ్ళీ అట్లనే పాలు బుట్టి అట్లనే తీసుకుంటూ అట్లనే ఇంటూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్పి వెళ్ళిపోతే అంతనే ఉంటాం ఇక మనం. అలా కాదు కదా, దేవుడు అలా ఆశిస్తాడు. దేవుడు అంటున్నాడు, బలమైన ఆహారం తినండి, గొప్పగా దేవుల్లో ఎదగండి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.